పోలవరంలో కీలక ఘట్టం. సిఐడికి బదిలీ అయిన ఫాల్కన్ స్కామ్ కేస్. ఏఐ వాడకంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎలాంటి మోడర్న్ టెక్నాలజీని అయినా అందిపుచ్చుకోవడంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు ఆ మార్కును మరోసారి నిరూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకోవడంలో భారత్ ప్రపంచాన్ని దాటిస్తుందంటూ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ చేసిన ట్వీట్ పై రియాక్ట్ అయిన చంద్రబాబు ఆయన్ను అమరావతికి ఆహ్వానించారు. ఏఐలో భారత్ దూసుకుపోతుందని శామ్ ఆల్ట్మన్ చేసిన కామెంట్స్ పై హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. ఏపీని ఏఐ అభివృద్ధికి కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్ 1 రాక్ఫీల్డ్ డ్యాం పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన పనులకు ఏపీ జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్యాప్ 1 రాక్ఫీల్డ్ డ్యాంను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవునా నిర్మిస్తారు. ఈ సందర్భంగా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పనులు చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ, పీపీఏ అధికారులు, ఎంఈఐఎల్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫాల్కన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు సైబరాబాద్ నుంచి సిఐడికి బదిలీ అయింది. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలిస్తామంటూ ఫాల్కన్ కంపెనీ ప్రజల నుంచి సుమారు 1700 కోట్లు వసూలు చేసింది. ఇది నమ్మిన జనాలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ ఫాల్కన్ ఫ్రాడ్ అవడంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఫాల్కన్ చైర్మన్ తో పాటు 10 మంది నిందితులు దుబాయ్ పారిపోయారు. అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ ఫ్లైట్ ను ఇటీవలే ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్ ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు వైసీపీ యువజన నేత జక్కంపూడి గణేష్. ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ యువజన కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు జక్కంపూడి గణేష్. 10 రోజుల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తాడేపల్లిలో కలిశారు గణేష్. రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి భరత్ తో విభేదాలే రాజీనామాకు కారణమని గణేష్ సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసినా వేరే పార్టీలోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని సన్నిహితుల దగ్గర చెబుతున్నారు జక్కంపూడి గణేష్. నియోజకవర్గంలో రాజకీయంగా ఒక నాయకుడి వల్ల పార్టీ నష్టపోతుందని చెబుతున్నారు. మేడ్చల్ జిల్లాలో లీజు ముగిసిన క్వారీలపై ఫోకస్ పెట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గాజుల రామారం క్వారీపై కొందరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్వారీ లీజు ముగిసినా స్థలాన్ని ఖాళీ చేయకుండా కొంతమంది కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారించారు. దీని పక్కనే ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలాలను కూడా పరిశీలించారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ఏపీ నుంచి రిలీవ్ చేసింది ప్రభుత్వం. ఆయన మాతృ సంస్థ రైల్వేకు తిప్పి పంపింది. వెంటనే డిప్యూటేషన్ నుంచి రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2019 ఆగస్టులో వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు. గత ఏడాది ఆగస్టు 25న ఆయన గడువు ముగిసింది. అయితే మద్యం అక్రమాల్లో ఆయనపై ఆరోపణలు రావడంతో రిలీవ్ చేయకుండా ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. రైల్వే బోర్డు అనుమతితో ఫిబ్రవరి 25 వరకు డిప్యూటేషన్ పొడిగించింది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరదేవి జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన జ్యోతులను చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయం వరకు ఊరేగించారు. అమ్మవారి జ్యోతి ఉత్సవాలు తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.